బండారం బయటపడిపోయి మొత్తం కథంతా మారిపోయింది. అయినా కనిష్క ఇంట్లో కనిష్క మాట్లాడిన వీడియో ఎలా దొరికిందబ్బా? అంటే నా అనుమానం నిజమేనన్నమాట. పని మనుషులకు ఆ వేషం కట్టింది ఆ అబ్బి రాహుల్ అయ్యుంటారు. చెప్తా. ఏంటైరేంద్రి, అర్జెంట్ గా కలవాలన్నావు? కొంపలు ముంచే సునామీ వస్తుంటే చూస్తూ ఊరుకోలేక. ఆ కొంపని ముంచే ప్లాన్ కొత్తది నేనేం వేయలేదే. వేసింది నువ్వు కాదు, వాళ్ళు. ఇప్పుడు మునగబోతుంది నీ కొంపే. అంత సీన్ వాళ్ళకి లేదు, నేను ఇవ్వను. అలాగే నువ్వు మోసపో. ఆ ఇంట్లో రాజీవ్ లలిత మారిపోయి నీ సైడ్ నుండి వెళ్ళిపోయారు. ఇంకా ఆ విషయం నీకు తెలియకుండా కూని రాగాలు తీస్తున్నావు. ఏం మాట్లాడుతున్నావు ఐరేంద్రి? నువ్వు వాళ్ళని ఎలా మోసం చేశావో, ఎలా గొర్రెలు చేశావో నీ నోటితో నువ్వే చెప్పావు కదా. వాళ్ళకి అంత సీన్ లేదని నువ్వే అన్నావు కదా. కానీ అక్కడ వాళ్ళు మాత్రం ఐమాక్స్ లో బొమ్మ చూశారు. ఇదంతా ఎలా జరిగింది? నీ కొంపలు దూరిన శత్రువుల వల్ల. శత్రువుల ఆమడ దూరంలో ఉంటేనే బాణం వేస్తుంది కనిష్క. ఇంకా అదే భ్రమలో నిద్రపోతున్నావా? మరి నా శత్రువులెవరు? ఆ అబ్బి రాహుల్. అబ్బి రాహులా? వాళ్ళకు భయపడి ఎక్కడికో పారిపోయారు కదా. నీ కొంపని కూల్చడానికి నీ ఇంట్లోనే దూరారు. అదింకా నువ్వు గుర్తించలేకపోతున్నావు. పైగా శత్రువుల ఆమడ దూరంలో ఉన్న బాణం వేస్తానని నువ్వంటుంటే నాకు నవ్వొస్తోంది.